Hello students, 10th class Maths chapter 6 exercise 6.2 7th problem. Using theorem 6.1, prove that a line draw through a midpoint of one side of a triangle. So ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దానికి ఒక సైడ్ ఉన్న మిడ్ పాయింట్ నుంచి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయమంటున్నారు. అనదర్ సైడ్కి డ్రా చేస్తే అది థర్డ్ సైడ్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. దాన్ని కరెక్ట్గా వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ని డ్రా చేయమంటున్నారు. నేను ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న దీనికి నేను పి అండ్ క్యూ అనే పేరు పెట్టుకున్నా. ఈ లైన్కి కరెక్ట్గా ఈ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ సైడ్కి ఇది ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసింది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. నేను ఈ మిడిల్లో ఉన్న ఈ పార్ట్కి డి అని పేరు పెట్టుకుంటున్నాను. సో మనం గనక రాసుకుంటే సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అనే ట్రయాంగిల్లో సో ఒక మిడ్ పాయింట్ని డ్రా చేయమన్నారు. ఆ మిడ్ పాయింట్ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే పి ఈజ్ మిడ్ పాయింట్. అలాగే మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఏపీ ఈక్వల్ టు పీబీ. కరెక్ట్గా మిడ్కి కట్ చేసింది అన్నారు కాబట్టి ఈ టూ పార్ట్స్ ఇది ఈక్వల్ అవుతుంది మనకి. సో మిడ్ పాయింట్ అన్నారు కాబట్టి ఏపీ ఈక్వల్ టు పీబీ. ఇప్పుడు ఇటు మల్టిప్లికేషన్లో ఉన్న పీబీ అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే ఇక్కడ ఏమీ లేదు అంటే ఇంటూ 1 ఉన్నట్లు. సో 1కి మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 1 మిగిలింది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే మనకి ఇంకొకటి కూడా తెలుసు, పీక్యూ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. పీక్యూ ప్యారలల్ టు బీసీ, అదే రాసుకుందాం. పీక్యూ ప్యారలల్ టు బీసీ. అండ్ మనకి ఇంకొకటి కూడా తెలుసు, బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇలా ఒక ట్రయాంగిల్ని ఒకటి ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తే ఏమవుతుంది అంటే సో ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసుకుంటే ఏబీసీ అనే ట్రయాంగిల్ పీక్యూ అనే ప్యారలల్ లైన్. సో ఇలా కట్ చేసినప్పుడు కరెక్ట్గా ఏపీ బై పీబీ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. నేను అది రాసుకున్నా. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏపీ బై పీబీ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఏపీ బై పీబీ అంటే 1 ఉంది వాల్యూ. సో ఆ 1ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏక్యూ బై క్యూసీ డివిజన్లో ఉంది, ఇటు వస్తే మనకి ఏమవుతుంది మల్టిప్లికేషన్లోకి వస్తుంది. క్యూసీ ఈక్వల్ టు ఏక్యూ. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, మన క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు. సో ఏక్యూ బై క్యూసీ అనేది మనల్ని ప్రూవ్ చేయమన్నారు. థర్డ్ సైడ్ని కూడా కరెక్ట్గా అది డివైడ్ చేస్తుంది, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనేది మనం చూపించాలి మిడ్ పాయింట్. సో మనం అదే ప్రూవ్ చేసాం. క్యూసీ ఈక్వల్ టు ఏక్యూ ఆర్ ఏక్యూ ఈక్వల్ టు క్యూసీ ఎలా రాసుకున్నా ఒకటే. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం. యూజింగ్ థీరం 6.2 ప్రూవ్ దట్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. సో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఆ ట్రయాంగిల్లో 2 మిడ్ పాయింట్స్, ఇటొక మిడ్ పాయింట్ ఇంకొక సైడ్ యొక్క మిడ్ పాయింట్ని ఈక్వల్గా మనకి కట్ చేస్తే ఈ లైన్ అనేది థర్డ్ లైన్కి ప్యారలల్గా ఉంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో పీ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అనే లైన్కి పీ మిడ్ పాయింట్ అయ్యింది. ఏసీ అనే లైన్కి క్యూ అనేది మిడ్ పాయింట్ అయ్యింది. అది రాసుకున్నాం మనం. సో ఈక్వల్గా కట్ చేస్తుంది అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏపీ ఈక్వల్ టు పీబీ, ఏక్యూ ఈక్వల్ టు క్యూసీ. సో ఏపీ ఈక్వల్ టు పీబీ అలాగే ఏక్యూ ఈక్వల్ టు క్యూసీ. ఇప్పుడు ఈ పీబీ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే డివిజన్లోకి వచ్చింది. అలాగే క్యూసీ అనేది కూడా మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వచ్చింది. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ నేను ఈక్వల్ చేసుకుంటున్నాను. సో ఏపీ బై పీబీ ఈక్వల్ టు
ఏక్యూ బై క్యూసీ అంటే ఏమొచ్చింది మనకి ఏపీ బై పీబీ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ వచ్చింది. అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం వచ్చింది మనకి. ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఈ లైన్ అనేది 2 పార్ట్స్ని ఈక్వల్గా కట్ చేస్తే ఈ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. అది థీరం స్టేట్మెంట్ కాబట్టి బై ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆ లైన్ అనేది థర్డ్ సైడ్కి ఆటోమేటిక్గా ప్యారలల్గా ఉంటుంది. పీక్యూ ప్యారలల్ టు బీసీ మనల్ని ప్రూవ్ చేయమంది అదే. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.